నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। యూఏఈ మరియు ఇతర అరబ్ దేశాలపై ఇరాన్ జరుపుతోంది। జరిగిన దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ అంతటా తీవ్రమవుతున్న ఘర్షణలు ప్రజారోగ్యానికి భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ హెచ్చరించారు। ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ ఒక ప్రకటన చేశారు। WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో యూఏఈ శాశ్వత ప్రతినిధి అయిన అంబాసిడర్ జమాల్ అల్ ముషారక్తో తాను సమావేశం జరిపినట్టు తెలిపారు। ఈ సమావేశంలో యూఏఈ ప్రాంతం అంతటా తీవ్రమవుతున్న ఘర్షణల వల్ల కలిగే విస్తృత ఆరోగ్య ప్రభావాలపై వారు చర్చించారు। సౌదీ అరేబియాతో సహా ఈ ప్రాంతం అంతటా ఇంధన కేంద్రాలపై దాడులు జరిగాయి। అటువంటి ప్రదేశాలపై జరిగే దాడుల వల్ల మంటల నుంచి వెలువడే విషపూరిత పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చనే ఆందోళనలు ఎమిరేట్స్లో మరియు ఈ ప్రాంతం అంతటా పెరుగుతున్నాయి। ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్లకు జరిగిన నష్టం నీటి సరఫరా కూడా ముప్పు కలిగిస్తోంది। అదే సమయంలో బాంబు దాడుల ప్రమాదం మధ్య జీవించడం వల్ల కలిగే ఒత్తిడిని ప్రజలు ఎదుర్కొంటున్నందున వారి మానసిక ఆరోగ్యంపై కూడా భారం పెరుగుతోందని గెబ్రియేసస్ అన్నారు। ఇలాంటి చర్యలను WHO తీవ్రంగా ఖండిస్తుందన్నారు। మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఆసియా అంతటా వైద్య సామగ్రిని అందించడంలో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీస్ లాజిస్టిక్స్ హబ్ పోషిస్తున్న ప్రాణరక్షక పాత్రను రాయబారి అల్ ముషారక్ కొనియాడారని పేర్కొన్నారు। ఇరాన్ సైనిక అటాచీలు రాయబార కార్యాలయ సిబ్బందిని అవాంఛీ వ్యక్తులుగా ప్రకటించి 24 గంటల్లోగా రాజ్యం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది। సౌదీ అరేబియా గల్ఫ్ సహకార మండలి దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది। సౌదీ సార్వభౌమత్వం, పౌర మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు దౌత్య ప్రాంగణాలను ఇరాన్ నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలు, మంచి పొరుగు సంబంధాల సూత్రాలు, బీజింగ్ ఒప్పందం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 యొక్క స్పష్టమైన ఉల్లంఘన అని మంత్రిత్వ శాఖ పేర్కొంది। ఇరాన్ సైనిక అటాచీ, సహాయ సైనిక అటాచీ మరియు రాయబార కార్యాలయం చెందిన సిబ్బందిని 24 గంటలుగా రాజ్యాన్ని విడిచి వెళ్లాలని అధికారికంగా తెలియజేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది। ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51కి అనుగుణంగా తన సార్వభౌమత్వం, భద్రత, భూభాగం, గగనతలం, పౌరుడు, నివాసితులు మరియు జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆ ప్రకటనలో సౌదీ అరేబియా పునరుద్ఘాటించింది। వాహన శబ్ద స్థాయిలకు సంబంధించిన నిబంధనలను పాటించాలని వాహనదారులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది। ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన పోస్ట్ చేసింది। కార్లు మరియు మోటార్ సైకిల్తో సహా అన్ని రకాల వాహనాలు ఒకే రకమైన శబ్ద నిబంధనలకు లోబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది। ఖతార్ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం అన్ని రకాల వాహనాలకు గరిష్టంగా అనుమతించదగిన శబ్ద స్థాయి 79 డెసిబెల్స్ మించకూడదని స్పష్టం చేసింది। ఇక అధిక పనితీరు గల మరియు స్పోర్ట్స్ వాహనాలకు ఈ పరిమితుల నుంచి మినహాయింపు లేదని, వాటి సౌండ్ పరిమితి కూడా నిర్దేశించిన పరిమితులను మించకూడదని మంత్రిత్వ శాఖ తెలిపింది। అనుమతించబడిన పరిమితిని మించడం లేదా ఎగ్జాస్ట్ సిస్టమ్ను మార్చడం లేదా మఫ్లర్ను తొలగించడం లేదా ధ్వనిని పెంచే ప్రోగ్రాంను పాటించడం వంటి మార్పులు చేయడం ఉల్లంఘనకు పరిగణించబడుతుందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది। వాహనాల శబ్ద కాలుష్యాన్ని అరికట్టడం మరియు ప్రజా భద్రతను ప్రోత్సహించే సమాజ ప్రశాంతతను కాపాడే విధంగా చట్టాలు, నిబంధనలకు వాహనదారులు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది। కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ హవల్లీ ప్రాంతం మరియు పర్వానియా గవర్నరేట్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించింది। ఈ సందర్భంగా మొత్తం 24 ఉల్లంఘనలను గుర్తించి నోటీసులను జారీ చేశారు। వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఒసామా బుడాయ్ నేతృత్వంలోని అల్ సిద్దిక్ అత్యవసర బృందం తనిఖీలు నిర్వహించింది। హవల్లీలో జరిపిన పర్యటనలో భాగంగా అనేక రిటైల్ దుకాణాలను సందర్శించి వివిధ ఉల్లంఘనలకు గాను 12 నోటీసులను జారీ చేశారు। పర్వానియా గవర్నరేట్లోని తనిఖీ బృందాలు కూడా పలు వాణిజ్య సంస్థలు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి లైసెన్స్ పొందిన వ్యాపార కార్యకలాపాలను పాటించినందుకు నోటీసులతో పాటు అదనంగా 12 ఉల్లంఘనలను నమోదు చేశారు। ధరల స్థిరీకరణ నిబంధనలు పాటించకపోవడం, ఇన్వాయిస్లు జారీ చేయడానికి నిరాకరించడం మరియు అవసరమైన లైసెన్సులు పొందకుండా ప్రచార ఆఫర్లను నిర్వహించడం వంటివి అత్యంత ముఖ్యమైన ఉల్లంఘనలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది। తనిఖీల సమయంలో నమోదైన ఇతర ఉల్లంఘనలో మెనూలలో ఉపయోగించిన మాంసం రకం మరియు నాణ్యతను స్పష్టంగా పేర్కొనకపోవడం, ప్రకటనలో తప్పుడు ఉత్పత్తి సమాచారాన్ని అందించడం, ప్రదర్శించిన వస్తువులపై మూల దేశాన్ని సూచించకపోవడం, ధరల జాబితాలు మరియు సేవా వివరాలను ప్రదర్శించడంలో విఫలమవడం వంటివి ఉన్నాయని తెలిపారు। వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి మరియు మార్కెట్ నిబంధనలు పాటించేలా చూడడానికి తమ నిరంతర నిబద్ధతను
చాటు చెప్తూ ఉల్లంఘనలకు పాల్పడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వం స్పష్టం చేసింది. దక్షిణ అల్ బతీనా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ విలాయత్లో ఒక వాడి ప్రవాహంలో 3 వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ బృందాలు ఒక వ్యక్తిని క్షేమంగా రక్షించగా మరొక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన 3వ వ్యక్తి కోసం కొనసాగిన గాలింపు చర్యల తర్వాత ఆ వ్యక్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు. ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించుకునే దృష్ట్యా పౌరులు మరియు నివాసితులు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే సాహసం చేయొద్దని, అలాగే సంబంధిత అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసికి బహ్రెయిన్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపారు. అంతకుముందు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అలీ ఖలీఫా రాజకుటుంబంలోని సీనియర్ సభ్యులు ఈజిప్ట్ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలు మరియు ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో ఈజిప్ట్ కీలక పాత్ర పోషిస్తుందని కింగ్ హమద్ అన్నారు. అలాగే ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో బహ్రెయిన్ మరియు గల్ఫ్ సహకార మండలి దేశాలకు ఈజిప్ట్ అందిస్తున్న నిరంతర మద్దతును ప్రశంసించారు. బహ్రెయిన్ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడంలో ఈజిప్ట్ అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రతపై సమీక్షించారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని దేశాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలుగా ప్రపంచ శాంతికి ముప్పుగా అభివర్ణించారు. గల్ఫ్ దేశాలు మరియు జోర్డాన్పై దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. తమను తాము రక్షించుకునే హక్కును తెలియజెప్పే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 యొక్క ప్రాముఖ్యతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించాల్సిన తక్షణ అవసరాన్ని కూడా వారు తెలియజేశారు. ప్రపంచ ఇంధనం మరియు వాణిజ్యానికి ఇది కీలకమైన అంతర్జాతీయ మార్గమని అభివర్ణించారు. సముద్ర మార్గాలను పరిరక్షించడం ఒక ఉమ్మడి అంతర్జాతీయ బాధ్యతని ఇరు దేశాధినేతలు చెప్పారు. ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు వివిధ రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి తమ నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.